95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుత్తి గ్రామం రైతు దొడ్డపనేని వెంకటేశ్వరరావు 12 ఎకరాల ఆయిల్ పంప్ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి రైతును అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి హజియాబాద్ కు బిస్కెట్ల లోడుతో వెళుతున్న కంటైనర్ లారీ ఇంటిని ఢీకొని బోల్తా పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై దుండిగల్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. భగీరథ్ మరో విద్యార్థిపై దాడి చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ కవాడిగూడలో ఘటన చోటు చేసుకుంది. మృతుడి సోదరుడు విశాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జయసూర్య 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో టోల్వే సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ నుండి చిల్లకూరు జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలోని నాగయ్యపల్లె గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కారు పక్క నుండి ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు వెనుక భాగంలోని 2 చక్రాలు ఊడిపోయి బస్సు రోడ్డుపై కుప్పకూలిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గం జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి కొండ్రు మురళి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్థానిక వై జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న తొలి సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు జనాలు పోటెత్తారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనోవికాస్ విద్యార్థులకు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పండ్లు పంపిణీ చేశారు. జగిత్యాల పట్టణంలోని 5 కోట్లకు పైగా అప్పులు చేసి 18 నెలల క్రితం పారిపోయిన పోచమ్మవాడకు చెందిన రేగుండ నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాష్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తుప్రాన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు 30 మంది సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. కుల సంఘాలు క్యాలెండర్లకే పరిమితం కాకుండా అందరూ ఐకమత్యంతో బీసీ కులాలు, బీసీ పొలిటికల్ జేఏసీతో కలిసి పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక నాయకులు పీసీసీ మెంబర్ నూకల రమేష్ కాంగ్రెస్ నుండి చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. తెలంగాణలో అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఎలాంటి కంటి సమస్య ఉన్నవారైనా నివారణ మార్గాలను అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యం ఖర్చు లేకుండా కళ్లజోడు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజకుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత కార్యాలయాలలో కానీ ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ల సేవల ద్వారా కానీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పొందవచ్చునని విద్యుత్ వినియోగదారుల ఉత్తర తెలంగాణ సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.